హలో ఎవరీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో పల్లి పకోడీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా అలాగే క్రంచీగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా పల్లి పకోడీ చేసుకోండి. చాలా ఈజీగా అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతాయి. అండ్ సేమ్ మనకి స్వీట్ షాపుల్లోనూ అలానే బేకరీల్లోనూ దొరికే పల్లి పకోడీ అదేనండి. కొన్ని ప్లేసెస్లో వీటిని మసాలా పల్లీలు అని కూడా అంటారు. వాటిని మనం సేమ్ అదే టేస్ట్తో అలాగే స్పైసీగా క్రంచీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ముందుగా ఈ పల్లి పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. పల్లీలు లేదా వేరుశనగలు 1 కప్, శనగపిండి, బియ్యం పిండి, కొద్దిగా కరివేపాకు, చాట్ మసాలా, హాఫ్ చెక్క లెమన్, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్ పల్లీలని వేసుకోండి. అంటే ఇవి 200 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఇందులో 1/4 కప్ బియ్యం పిండి అలాగే 1/4 కప్ శనగపిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మన పల్లి పకోడీ అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అలా వేసుకున్న తర్వాత ముందుగా ఈ 2 పిండిలు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ పిండుకుని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకుని కలుపుకుంటున్నప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ముందుగా ఈ డ్రై స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మన పల్లి పకోడీ అనేది చాలా క్రంచీగా వస్తాయి. అంటే గుల్లగా రావడానికి వేడి ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా వేసుకుని స్పూన్తో మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పల్లి పకోడీ మిక్సర్కి వాటర్ అనేది అసలు ఎక్కువ పట్టదండి, చాలా తక్కువగానే పడుతుంది. అందులోనూ మనం లెమన్ జ్యూస్ వేసుకున్నాం అలాగే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ తక్కువగానే పడుతుంది. అందుకని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పల్లి పకోడీ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకున్నట్టయితే మనకి పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా లూజ్ అయినట్టయితే మనకి మసాలా అనేది పల్లీలకి పట్టదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పిండిని ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి. అలాగే మసాలా మొత్తం పల్లీలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకున్నట్టయితేనే మన మసాలా అనేది పల్లీలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది బాగా వేడవనివ్వండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి. అలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని పొడిగా ఆయిల్లోకి వేసుకోండి. అలా వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిపేయకుండా 1 నిమిషం పాటు వదిలేయండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పల్లీల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్టయితే పైన పిండి అనేది కలర్ వచ్చేస్తుంది, లోపల వేరుశెనగ అనేది వేగదు, పచ్చిగానే ఉండిపోతుంది. అలాగని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్టయితే మనకి ఆయిల్ పీల్ చేసుకుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి స్ట్రెయిన్ వచ్చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మసాలా పల్లీలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, క్రంచీగా క్రిస్పీగా ఉండే పల్లి పకోడీ రెడీ. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని గరిటెలోకి తీసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఈ పల్లి పకోడీలోకి మిక్స్ చేసుకుని కలుపుకోండి. ఇలా ఫైనల్గా ఫ్రై చేసిన కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా పల్లి పకోడీలని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవచ్చో. అండ్ ఇవి కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగుంటాయండి. ఇవి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే 10 నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి ప్లేట్లన్నీ. సో మీరందరూ కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.